హలో నమస్తే అండి. నేను కవిత అనండి. నేను ఈరోజు ఒక చిన్నది కాదు, ఒక మెసేజ్ ఇవ్వాలనేసి ఈ బ్లాగ్ చేశాను. నేనైతే నియర్ బై 50లో ఉన్నానండి. ఈ ఏజ్లో నా యాక్టివిటీస్, నేను ఎలా ఫిట్గా ఉండాలి, నా మైండ్ని ఎలా స్టేబుల్గా పెట్టుకోవాలని ఒక మెసేజ్ నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకున్న మెసేజ్నే ఇది ప్రతి ఒక్క 50 ఏజ్ నియర్ బై ఉండే ప్రతి ఒక్క లేడీస్కి ఉపయోగపడుతుందని ఈ బ్లాగ్ చేశానండి. నాకు 2 పిల్లలు, ఆల్రెడీ ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయి ఒక పాప ఉంది. ఇంకొక అమ్మాయి ఈ ఇయర్లో పెళ్లి చేయాలనేసి ఉన్నాము. నేను ఒక పార్ట్ టైం స్కూల్ టీచర్గా వెళ్తున్నానండి. ఇట్ ఈస్ వెరీ నియర్ బై అవర్ హౌస్. వాళ్ళు ఇచ్చే పేమెంట్ కన్నా నాలో ఉండే ఒక క్రియేటివ్ స్కిల్ని డెవలప్ చేసుకోవాలని ఆ స్కూల్కి వెళ్తున్నాను. సో లాస్ట్ ఇయర్ మా సార్ నాకు ఒక ప్రైమరీ సెక్షన్ సోషల్, హయ్యర్ ఒక సోషల్ను, ప్రైమరీలో నాకు ఇంగ్లీష్ సోషల్ ఇచ్చారు. సో దట్ 6 months ఒక సెమిస్టర్ మొత్తం నేను దాన్ని నీట్గా హ్యాండ్ చేసి సక్సెస్ఫుల్గా మంచి పర్సంటేజ్ పిల్లల్లో ఇంప్రూవ్ చేశాననేసి ఈ అకాడమిక్ అంటే 25 నుంచి 26 అకాడమీ నాకు టోటల్ ఒక సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్ అనమాట. ఈ రోజుల్లో మనము పిల్లల్లో డెవలప్ చేయాల్సిన ఇంగ్లీష్ స్పోకన్, కాన్వర్జేషన్, ద గ్రామర్ పార్ట్స్. సో 3rd to 6th వరకు నాకు ఇంగ్లీషు హ్యాండ్ ఓవర్ చేశారండి. సో ఆ సబ్జెక్ట్ మొత్తం నేనే చెప్పాలన్నమాట. 3rd క్లాస్కి అలా చెప్పాలి, 4th క్లాస్కి అలా చెప్పాలి, 5th అండ్ 6th అలా చెప్పాలి. ద వేరియేషన్స్ బిట్వీన్ ద క్లాస్ బై క్లాస్ అంతా ఒకటే ఇంగ్లీష్, కానీ చెప్పే విధానం పిల్లోళ్ళకి 3rd వాళ్ళకి ఒకలాగా చెప్పాలి. I don't know how to write the letters on the classworks because వాళ్ళకి 4 rule notes ఇస్తాం. దాంట్లో లెటర్స్ని స్కై లెటర్, గ్రౌండ్ లెటర్, మిడిల్ లెటర్ వాళ్ళతో, 3rd వాళ్ళతో అలా డీల్ చేయాలి. 4th వాళ్ళతో మెల్లగా కమ్యూనికేషన్ డెవలప్ చేయాలి. 5thలో గ్రామర్ పార్ట్ ఇంక్రీజ్ చేయాలి. 6thలో ఓవరాల్ వెకాబులరీ ఫ్రేమ్ చేయాలి. ఇది నాకు కొత్తే, నేను ఈ స్కిల్కి కొత్తే, బికాస్ ఈ ఇయరే నాకు మొత్తం సబ్జెక్ట్ ఇచ్చారు. సో దీంట్లోంచి నేను ఓవర్కమ్ అవ్వాలంటే నేను డెవలప్ చేసుకోవాలి, నాలో నేను చదువుకోవాలి, నేను ప్రిపేర్ అవ్వాలి. నేను 1 hour మార్నింగ్ ప్రిపేర్ అయితేనే కానీ క్లాస్కి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఐ వాస్ ఇన్ 49. నేను నాలో ఈ ఏజ్లో కూర్చొని నేను ప్రిపేర్ అవ్వాలంటే ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ఫర్ మీ హ్యాపీ. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను, నేను పిల్లలకి చెప్పించాలి, ఇది నా బాధ్యత అనేసి నేను నేర్చుకొని యూట్యూబ్ సహాయం తీసుకుంటాను. చాట్ జీటీపీ, ఇట్ ఈస్ అవర్ గురు, అక్కడ నేర్చుకున్నాను. నాకన్నా సీనియర్స్ని, వయసులో చిన్నవాళ్ళైనా నాకన్నా సీనియర్స్ టీచర్స్, ఇంగ్లీష్ టీచర్స్, తనని దగ్గర కూడా సలహా తీసుకుంటాను. ఇలాగా నా టైంని నేను యూటిలిటీ చేసుకుంటూ నాకు ఇంట్లో ఉండే పనితో పాటు చక్కగా నాకు హాఫ్ డే స్కూల్కి వెళ్ళా, రిమైనింగ్ డే ఆఫ్ ద డేని నా ఇంట్లో వర్క్, నాకైతే మేట్స్ లేరండి, నాకు హోమ్ చూసెస్ వర్క్కి ఎవరిని పెట్టుకోలేదు. ఇంటినంతా నేనే క్లీన్ చేసుకొని, నేనే వెజల్స్ వాషింగ్, మాపింగ్, బ్రూమింగ్ ఆల్ నేనే చేసుకుంటానండి, డస్టింగ్తో సహా. అవసరమైనప్పుడు నా స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా నేనే చేసుకుంటాను. ఎందుకంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ నాలో ఉంది, నాకు నచ్చుతుంది. నేను అందరూ ఇలా ఉండమని చెప్పను, కానీ మనలో ఏదో ఒకటి మనం వర్క్ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తే
అదే మనకి హెల్దీ అనుకుంటాను. నేను ఎర్లీ మార్నింగ్ 5:30 ఇట్ ఇస్ మై వేకప్ టైమ్ ఫ్రమ్ ద బెడ్. అక్కడి నుంచి నాది రొటీన్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఇవన్నీ మా విగ్రహాలు. వీక్లీ వన్స్ ఆర్ సండే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను, చక్కగా తుడిచిపెట్టుకుంటాను. అమ్మవారిని ఆరాధించుకుంటాను. లాస్ట్లో ఉంటుంది చూడండి వీడియో. అమ్మ ఎంత అందంగా ఉంటుందో. కామాక్షి స్వరూపిణి కాళీమాతని ఆరాధించుకుంటాను. ఎందుకంటే నాలో ఉండే శక్తి, నేను నమ్మిన శక్తి నన్ను ఇలాగా తయారు చేసింది. ఇదే మా పూజా మందిర్ అండి. రోజుల్లో మనం బయట డబ్బుండే ప్రపంచంలో ఎలాగో పుట్టి పెరిగి పెద్దవాళ్ళం అయిపోయాం. ఇక్కడి నుంచి మనం నెట్టుకొని మన సెల్ఫ్ గోల్తో మనం ఒక స్టేబుల్గా ఉండాలంటే కంపల్సరీ మనలో ఉండే చిన్న చిన్న స్కిల్స్ని బయట తీసి దాన్ని గుడ్ వేతో మంచి మార్గంలో ఎలా వెళ్తే దాని ద్వారా మనకి నేనైతే చాలా ప్రశాంతంగా ఆలోచించాలనుకున్నాను. ఎక్కువ అవసరం లేదండి మనిషికి. మనసే ముఖ్యం. మనసు ప్రశాంతత, శాంతంగా తృప్తిగా ఉన్నంత వరకు అది ఎక్కడ ఉన్నా హ్యాపీగానే ఉంటుంది. దాన్ని మనం తృప్తిపరచలేం అనుకుంటే మీరు ఎక్కడున్నా మీకు ఏమేమి కావాలో అన్నీ తీరా కూడా మనసు ప్రశాంతత ఉండదు. ప్రశాంతత ఉండాలంటే భగవంతున్నే శరణం కోరుకోవాలి, అమ్మవారినే శరణంగా కోరుకోవాలి. జగజ్జనని ఎంత చక్కగా కూర్చోని చూడండి. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తే అసలు ఆ వైబ్రేషనే వేరండి. మణిదీపంలో అమ్మవారు ఎంత చక్కగా కూర్చొని ఉంటారో. నాకైతే పెద్ద పెద్ద శ్లోకాలు రావు. నేను లలితా పారాయణం చేస్తాను, లలితా చాలీస చదువుతాను. చక్కగా అమ్మవారి కామాక్షి రూపంలోనే, కాళీ స్వరూపంలోనే అమ్మను అమృతంగా చూసుకుంటూ ఉంటాను. మెయిన్ ఆమె నేత్రాలలోనే చూస్తూ ఉంటానండి. కూర్చొని ధ్యానం చేయను, అమ్మని చూస్తూ ఉంటా. అమ్మ కళ్ళల్లోనే చూస్తూ ఉంటా. అసలు ఆ కళ్ళు చూస్తూ ఉంటే అది ఇంకొక ప్రపంచమా, ఇది మాయా ప్రపంచమా? నాకున్నంతలోనే అమ్మకు ప్రసాదం సమర్పించుకుంటా. వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ అక్కడి నుంచే వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి మనం కోరుకున్న, మన ఇష్టంగా ఆరాధించే భగవంతుని మనం ప్రార్థించుకుంటే అదే మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గానే డెవలప్ అవుతుంది. ఇది నా బుక్కు. ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్తాను, మార్నింగ్ అంతా ఇంట్లో పని, అమ్మవారిని ఆరాధించుకుంటా చక్కగా. ఈవినింగ్ టైంలో మాకు దగ్గరలో అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఉంది, త్రిశానులో మా గురువు గారి కాళీమాత టెంపుల్ ఉంది. వెళ్తూ ఉంటాను హ్యాపీగా. మా బాల్కనీ నుంచి భగవంతుని, కలియుగ వెంకటేశ్వర స్వామిని ముఖం అట్లాగే ఆ ఫేస్ ఆ కొండ రూపంలో కనపడుతుంది. కలో వెంకటనాయక అంటాం. ఆయన పాదాల చెంత ఎంత చోటు కల్పించాడంటే, ఆయన పాదాలు చూసుకుంటూ ఉన్నామంటే ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఈ అవకాశం వచ్చిండదు అనుకుంటున్నాను. మనసే అండి ముఖ్యం అందరికీ. నేనేమైనా ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి. చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. ఇది కూడా నా ఒక యాక్టివిటీస్ అనుకోండి, పాజిటివ్ ఎనర్జీ కోసం. ఎట్టెట్ట చేస్తే నా మైండ్ నేను కంట్రోల్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీగా డెవలప్ చేసుకొని ఒకరికి ఇబ్బంది పెట్టకుండా, నా ద్వారా ఇంకొకరు ఇబ్బంది పడకుండా, వాళ్ళ ద్వారా నేను ఇబ్బంది పడకుండా